ఫ్రెండ్స్, సొంత స్టైల్లో సో ఎలా చేసుకుంటారండి. సో ఆనియన్, కరివేపాకు, క్యారెట్, బీన్స్, ఆయిల్ వేసి ఇలా కలుపుకోవాలి. సో అంతకుముందే ఆల్రెడీ ఎగ్ ఫ్రై చేసుకున్నాం. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎగ్ ఫ్రై కూడా మిక్స్ చేసుకోవాలి. తర్వాత సో వేడి వస్తుంది బాగా. సో వీటిని ఎక్కువగా మాడనివ్వద్దు. సో కొంచెం మీడియంలోనే ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో బాగా కొంచెం ఎక్కువ మాడనివ్వకుండా మీడియంలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకుందాం. వేడి వేడి రైస్ ఇంతకుముందే రైస్ చేసుకున్నాం. సో ఇది హోటల్ స్టైల్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్. వేడి వేడి రైస్ ఈ ఫ్రైలో మిక్స్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, సో అది ఎగ్ ఫ్రై వేసుకుంటే ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఎగ్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి దాన్ని ఇందులో కలుపుకుంటే సరిపోతుంది. సూపర్ అండి. సో ఇందులో కాస్తంత పసుపు, సరిపోయినంత ఉప్పు, సరిపోయినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్తంత ధనియా పౌడర్ కూడా వేసుకుందాం. ధనియా పౌడర్ వేస్తే దాని టేస్టే వేరే ఉంటుందండి. సూపర్ టేస్ట్ అవుతుంది. సో ధనియా పౌడర్ అలా బాగా సూపర్ చేయగానే ఇంత సూపర్ స్మెల్ వచ్చిందండి. చాలా బాగుంటుంది కదా. సో సరిపడేంత కారం, కొంచెం మసాలా వేసుకుందాం. దాంతోపాటు మసాలా వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఎగ్ ఫ్రై కదా, కొంచెం మసాలా కలుపుకుంటే టేస్ట్ అవుతుంది. అందుకని కొంచెం మసాలా కలుపుకున్నాం. ఇప్పుడు వీటన్నిటిని అలా మిక్స్ చేసుకుంటే సో సూపర్ టేస్ట్ అవుతుందండి. అలా మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది కదా. మామూలుగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికంటే ఇలా బీన్స్, క్యారెట్స్ ఇవన్నీ వేసుకొని చేస్తే ఇంకా బాగుంటుందండి. చాలా టేస్టీగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో తినేటప్పుడు అలా బీన్స్, క్యారెట్స్ తింటూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ రైస్ వేడిగా ఉంది కాబట్టి తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్తంత
ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్ట్ అవుతుందండి. చివరిగా కాస్తంత తరిగి పెట్టిన కొత్తిమీర వేసుకొని